24/7 న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అయ్యగారిపేట యూపీఎస్ స్కూల్లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని మండల మెడికల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు వివరించారు. కుష్టు వ్యాధి అంటరానిది కాదని, అలాగే అంటువ్యాధి కూడా కాదని శుక్రవారం గాంధీజీ వర్ధంతి రోజున కుష్టు వ్యాధి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని పాఠశాల విద్యార్థులతో ప్రమాణం చేయించారు. కుష్టు వ్యాధి 6 నెలలలోనే నయమవుతుందని, శరీరంపై మచ్చలు వచ్చినా, కనుబొమ్మలు మూతపడకుండా ఉన్నా, చేతులు కాళ్లు స్పర్శ కోల్పోయినా, చేతులు కాళ్లు తిమ్మిరి పట్టినా దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు అయ్యగారిపేట ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తెలియజేశారు. కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఉంది గవర్నమెంట్లోని. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కుష్టు వ్యాధి వస్తే ఊరు బయట ఉంచేవాళ్ళు, ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. అట్లా కాకుండా ఇది అంటువ్యాధి కాదు, మందులు వాడితే తగ్గిపోయిద్ది, కొన్ని నెలలు 6 నెలలు మందులు వాడితే తగ్గిపోద్ది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి పెట్టిందన్నమాట. అయితే ఈరోజు దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పే మాటలు ఉన్నాయి కదా, మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళకి చెప్పి మనకి రాగి రంగు మచ్చలు చిన్న ఏమన్నా ఉంటే 1-2 ఉంటే మనకి చెప్తే మన గంగారం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారితో పరీక్ష చేయించి మీకు మందులు ఇప్పిస్తాం. మీకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే. అవి చెప్పకూడదు, దాచుకోవాలి, అట్లేమి ఉండదు. అవి ఏంటంటే ఎక్కువ కాలం ఉంటే ఏమైందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి కాళ్ళు చేతులు ఇట్లా వంకరకు వచ్చేసి ఇట్లా దగ్గరికి ముడుచుకుపోతాయి అన్నట్టు, మళ్ళీ ఇట్లా రావు మామూలుగా. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో వాళ్ళకి మన అమ్మ వాళ్ళకి చెప్పి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లెడ్జ్ అన్నమాట. దీని గురించి మాకు ప్లెడ్జ్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కలిసి దీన్ని చెప్తాము. దగ్గర ఉన్న ప్రభుత్వ సంస్థలు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి పునరావాసం ఇస్తారు, ఇది దానికి సంబంధించిన వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అప్పటికి వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఏంటంటే గాంధీజీ వర్ధంతి అంటే ఏంటి, గాంధీజీ చనిపోయిన రోజు, జాగ్రత్త ముందు వర్ధంతి రోజున ఏంటంటే ఏం వాగ్దానం చేస్తున్నామంటే కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళని ప్రేమతో అభిమానంతో చూస్తాం, కానీ వాళ్ళని ఒక అంటగాని వాళ్ళ కోరుకోరు అనేది గాంధీజీ వర్ధంతి సందర్భంలో ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకేనమ్మా, వాళ్ళని ప్రాంతం చూడాలి, మనకు వాళ్ళకి సహాయం చేస్తే మానవత్వం రావాలి. అదే గాంధీజీ వర్ధంతి సందర్భంలో మీకు తెలియజేస్తుంది. ఓకే.